దేశంలోనే అతిపెద్ద క్వాంటం కంప్యూటర్ అమరావతిలో ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇందుకు గాను ఏపీ ప్రభుత్వం ఐబీఎం సన్నాహాలు ముమ్మరం చేసింది. 2026 జనవరి నాటికి అమరావతిలో క్వాంటం వ్యాలీ క్వాంటం టెక్నాలజీలపై జాతీయ స్థాయి వర్క్షాప్ నిర్వహించనుంది. అమరావతి క్వాంటం వ్యాలీ ఆధ్వర్యంలో నిర్వహణ ప్లీనరీ స్టేషన్లలో అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొనున్నారు. ప్రముఖ సినీ నటుడు మంచు విష్ణుకు ఆఫీసులో జీఎస్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. హైదరాబాద్లోని మాదాపూర్, కావూరు హిల్స్లో ఉన్న ఆయన కార్యాలయాలపై ఏకకాలంలో 2 ప్రత్యేక బృందాలు ఈ సోదాలు నిర్వహించారు. కన్నప్ప సినిమాకు సంబంధించి జీఎస్టీ చెల్లింపుల విషయంలో కొన్ని వ్యత్యాసాలు ఉన్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సంబంధిత ఆర్థిక రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతుంది. ఎగువన కృష్ణానది నుండి 92,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది. డ్యాం నుండి 13 గేట్లు ఎత్తి 51,779 క్యూసెక్ల నీటిని దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు వైపు వదులుతున్నామని జూరాల ప్రాజెక్టు అధికారులు తెలిపారు. పవర్ హౌస్ ద్వారా 32,169 క్యూసెక్ల నీటిని కిందకు వదులుతూ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. భీమా ప్రాజెక్టుకు 650 క్యూసెక్లు, కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు 315 క్యూసెక్ల నీటిని ఎత్తిపోస్తున్నారు. ఎడమ కాలువ ద్వారా 550 క్యూసెక్లు, కుడి కాలువ ద్వారా 298 క్యూసెక్ల సాగునీరు, తాగునీటి అవసరాల కోసం నీటిని వదులుతున్నారు. మొత్తం అవుట్ఫ్లో 85,805 క్యూసెక్ల నీటిని దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు వైపు వదులుతున్నట్టు అధికారులు స్పష్టం చేశారు. సింగయ్య మృతి కేసులో వైసీపీ అధ్యక్షుడు జగన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుతో తమకు సంబంధం లేదంటూ తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఇవాళ విచారిస్తామని న్యాయస్థానం తెలిపింది. పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన సందర్భంగా గుంటూరులో ర్యాలీ నిర్వహించగా ఏటుకూరు బైపాసు ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద జగన్ ప్రయాణిస్తున్న వాహనం కింద నలిగి సింగయ్య మృతి చెందిన ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటనపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. సింగయ్య మృతి కేసులో జగన్ A2గా ఉన్నారు. విద్య ద్వారానే సమాజంలో అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. కృష్ణా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన విద్యా వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. డిగ్రీతో చదువుకు ఆపవద్దని, నేర్చుకోవడం జీవితాంతం కొనసాగించాలని తెలిపారు. కెరియర్లో ఎదిగే క్రమంలో ఎప్పుడు విలువలు కోల్పోవద్దని విద్యార్థులకు సూచించారు. నైతిక విలువలతో జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని, ఉన్నత లక్ష్యంతో దేశ సమగ్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. To apply your knowledge for the greater good, to question injustice, to innovate for inclusive growth,
and to uphold the values of empathy, integrity, and courage. In the spirit of Dr. APJ Abdul Kalam ji, I urge you to dream big, but let your dreams be rooted in service to this amazing nation. Our country needs young minds who can not only code and compute, but who can also care and contribute. Whether you choose to be an entrepreneur, a public servant, a researcher, or a teacher, make excellence your habit and ethics your compass. Learning does not stop with graduation. It's a lifelong activity. Let your learning lead to action. Let your action lead to impact. Whether you dream of building satellites, developing software, or